ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 21వ అధ్యాయము. ఒకసారి దాసగను షిరిడీలో హరికథ చెప్పడానికని వచ్చాడు. మహారాష్ట్రలో హరికథలకు శరీరం నిండా అంగరకాలు, పాగా, కోటు, టోపీ ఇవి ధరించి ఆర్భాటముగా ఆవిస్తూ హరికథలు చెప్తుంటారు. అదే విధముగా దాసగాను తయారయ్యి బాబాని దర్శించి అనుమతి అడిగాడు. కొత్త పెళ్లిగూడుకులా తయారయ్యావు, అక్కడికి హంగామా అంటూ అడిగారు బాబా. హరికథ చెప్పడానికి బాబా అంటూ దాసగన్ చెప్పాడు. అందుకు ఇంత హంగామా ఆర్భాటమా అవసరమా అంటూ బాబా అనగానే అతడు సిగ్గుపడి అవన్నీ విడిచి బాబా పాదాల చెంత పడవేసి సాధారణ బట్టలు ధరించి హస్తమున చిరుతలు, గలమున పూలమాల మాత్రమే ఉంచుకుని హరికథ చెప్పాడు. దాసగను మంచి హరిదాసుగా పేరుగాంచాడు. దాసగను హరికథల వలన, నానా ఉపన్యాసాల వలన బాబా కీర్తిని దేశము నలుమూలలా తిరిగి ప్రచారం చేశారు. సివిల్ కోర్టులో ఉన్న గుమస్తా అయిన చోల్కర్ అనే అతడు దాసగను కీర్తించిన బాబా చరిత్రము విని, బాబా నాకు సుస్థిరమైన ఉద్యోగం ఇప్పిస్తే నేను షిరిడీ వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటా అంటూ సంకల్పించుకున్నాడు. చోల్కరు బాబా దర్శనానికై తెగ తప్పించాడు. టీలో చివరికి పంచదార కూడా వేసుకోకుండా ఖర్చులు మిగిల్చి మొత్తానికి బాబాని దర్శించాడు. బాబాకి టెంకాయ సమర్పించి భక్తులకు బాబాకి కలకండ ఇచ్చాడు. అతనికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. బాబాని దర్శించాననే అన్న తృప్తి కలిగి జోగుతో, బాబా నీ అతిథి అయిన ఈ చోల్కర్కి టీ కాఫీలలో ఎక్కువగా చక్కెర వేసివ్వు అనగా ఆ కుటుంబానికి బాబా మాటల్లోని అర్థం తెలిసి ఆశ్చర్యానందాలు పొందారు. బాబా సర్వజ్ఞులు కనుక తమ చక్కెరలోని రహస్యమును తెలుసుకున్నారు అని గ్రహించుకున్నారు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారములు చేశారు. బాబా మసీదులో బల్లి ఒకటి అరిచింది. బాబా దాన్ని చూశారు. అక్కడే ఉన్న భక్తుడొకడు దాని అర్థమై ఏమి అయి ఉంటుంది బాబా అంటూ అడిగాడు. అది దాని సోదరి ఔరంగాబాదు నుండి వస్తున్నది, అది అందుకే ఆనందముగా అరిచినది అన్నారు. ఇంతలో ఒకతడు గుర్రముపై ఔరంగాబాదు నుండి వచ్చారు. అతడు బాబా దర్శనానికని వచ్చాడు. గుర్రానికి ఉలవలు వేసి గోనె బస్తాని దులిపాడు. ఆ సంచిని ఆనుకుని వచ్చిన ఒక బల్లి క్రింద పడి అందరూ చూస్తుండగా పాక్కుంటూ గోడ ఎక్కి మరో బల్లిని కలిసింది. ఆ రెండు ఆనందముగా గుండ్రముగా తిరుగుతూ ఎంతో ప్రేమరసాన్ని కురిపించుకుంటూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. బాబాకి ముందే ఈ విషయం తెలిసే చెప్పినందులకు బాబా సర్వజ్ఞులు, అందుకే అన్నీ ముందే తెలుస్తాయి అనుకున్నారు. బాబా మాన నుంచి ధనమును కాదు ఆశించేది, హృదయమును, మనసును ఎవరు సమర్పించెదరో వారికి ఆత్మసాక్షాత్కారము బాబా వలన లభిస్తుంది. ఒక ధనవంతుడు తనకు సిరి సంపదలు ఉన్నాయని, ఒక్క బ్రహ్మజ్ఞానము ఒక్కటే కావాలంటూ బాబా వద్దకు వచ్చాడు. బాబా అందరూ నన్ను ధనము, సుఖము, ఆరోగ్యము అడిగేవారే కానీ ఒక్కరును బ్రహ్మజ్ఞానమును చూపించమని అడగలేదు. ఇదిగో చూడము చూపిస్తున్నా అంటూ ఒక కుర్రవాణిని పిలిచి ఒక మార్వాడి పేరు చెప్పి అతని దగ్గర నేనివ్వమన్నానంటూ ఒక 5 రూపాయలు బదులుగా తీసుకురా అంటూ పంపించారు బాబా. ఆ బాలుడు తిరిగి వచ్చి అతడు ఇంటి వద్ద లేడు అన్నాడు. మరో కిరాణా వత్తకుని అడిగి రమ్మంటూ పంపారు. మళ్ళీ ఆ బాలుడు ఉట్టి చేతులతోనే వచ్చాడు. అయినా బాబా మళ్ళీ మరో 4 దగ్గరకు అతన్ని పంపినా బదులు పుట్టక అతను వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు. ఈ భాగోదమంతా చూస్తున్న ధనవంతుడు బాబాని తాను వెళ్లాల్సి ఉందని తొందరగా బ్రహ్మజ్ఞానమును ఇవ్వమంటూ తొందర చేయసాగాడు. అది విని బాబా, నీకోసమే నేను ఈ విధంగా ప్రయత్నాలు సలిపింది, అయినను నీకు బోధపడలేదా? అయితే విను. బ్రహ్మజ్ఞానము కావాలనుకునేవారు ముందు ఇది త్యాగము కావించాల్సి ఉంది. 1 ప్రాణములు 5, ఇంద్రియములు 5, హృదయము, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానమునకు వెళ్ళే దారి చాలా కష్టమైనది, క్లిష్టమైనది, దుర్గమమైనది కూడా అంటూ ఆ పిసినారికి బాబా తెలియజేశారు. తల్లి, తండ్రి, ఆ తర్వాత గురువు, వీరు త్రిమూర్తుల కన్నా మిన్న. అందుకే మొదటి పూజలు వీరికే చెందుతాయి. ఈ శరీరాన్ని మొదట ప్రసాదించినది తల్లిదండ్రులు, అందుకే వీరు మొదటి పూజార్హులు. దివ్యజ్ఞానాన్ని, పవిత్ర జీవనాన్ని ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుచున్నను ఈ చెడు వాసన అంటకుండా బ్రహ్మజ్ఞానాన్ని చూపించగల శక్తి గలవారు గురువే, కాబట్టి గురువును పూజించాలి అంటూ భక్తులకు బాబా హితోపదేశం గావించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.